నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోస్లో హైకోర్టు అడ్వకేట్ పుజారి నాగేశ్వరరావు గారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్తే అండి. ఈ మధ్య కాలంలో మనం వింటున్నాము హైకోర్టు కొత్తగా శ్రీధర్ని రికవర్ చేసుకోవచ్చు అంటుంది. అంటే పెళ్లి టైంలో ఏదైతే కట్నంగా కావచ్చు, ఆస్తులు, డబ్బులు ఏవైనా పెళ్లి కూతురికి పెళ్లి టైంలో సమర్పించినవి తను రికవర్ చేసుకోవచ్చు మళ్ళీ అంటున్నారు. అంటే ఇంకా ఏమేమి వస్తువులు రికవర్ చేసుకోవచ్చు, అసలు దీని గురించి చెప్పండి మాకు. అంటే హైకోర్టు ఒకటనే కాదు. ఉమ్, ఎందుకంటే మనకు చట్టంలోనే ప్రొవిజన్ ఉంది. మనకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మనము పెళ్లి టైంలో అంటే పెళ్లి టైంలో ఒక అమ్మాయి ఉమ్, అత్తగారింటికి తెచ్చే ఏదైనా అంటే పుట్టింటి నుంచి ఉమ్, అత్తగారింటికి తెచ్చే దేనైనా మనం జనరల్‌గా శ్రీధన్ అంటాం. శ్రీధన్ కింద ఏం తెస్తారు జనరల్‌గా అంటే ఏంటంటే మనకు బంగారం నగలు తెస్తారు. జనరల్‌గా బంగారం తెచ్చుకుంటారు. ఏమన్నా వాల్యుబుల్ గిఫ్ట్స్ ఉంటాయి కదా! అవి తెచ్చుకుంటారు. ఆస్తులు. కొంతమంది క్యాష్ కూడా తెచ్చుకుంటారు. తర్వాత కొంతమంది ఆస్తులు కూడా ట్రాన్స్‌ఫర్ ఉమ్, తెచ్చుకుంటారు. సో, పెళ్లి టైంలో గానీ, సబ్సిక్వెంట్ పెళ్లి టైంలో గానీ, పెళ్లి తర్వాత గానీ, ఆమెకు ఉమ్, పుట్టింటి నుంచి ఏ రకమైనది మెట్టింటికొచ్చినా దాన్ని శ్రీధన్ కింద పరిగణిస్తారు. ఓకే. ఓకే. సో, ఆ శ్రీధన్ అనేది ఏదైతే ఉంటదో, వీళ్ళిద్దరికి డిస్ప్యూట్ వచ్చినప్పుడు, ఉమ్, భార్యాభర్తలకు గొడవ అయ్యి కోర్ట్‌లలో కేసులు నడుస్తున్నప్పుడు, ఉమ్, ఆ శ్రీధన్ గనక వీళ్ళు వాడుకొనుంటే, ఎవరు అత్తామామలు గానీ, హస్బెండ్ గానీ గనక వాడుకొనుంటే, ఉమ్, దాన్ని రికవరీ చేసుకునే అవకాశం 100% అమ్మాయికుంటది. ఇప్పుడు ఓకే. బంగారు నగలు కావచ్చు, ఉమ్, లేకపోతే మీరన్నట్టు ఏదైనా క్యాష్ తెచ్చుండొచ్చు. ఉమ్, కొన్ని సందర్భాలలో ఏందంటే పుట్టింటోళ్ళ ఇంట్లో ఏదైనా ఆస్తి అమ్ముతారు. ఆస్తి అమ్మినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంతో కొంత అమ్మాయికి ఎంతో కొంత వాళ్ళకొచ్చే వాల్యూని బట్టి ఓ ఉమ్, 10,00,000 15,00,000 20,00,000 అమ్మాయికి ఇచ్చేస్తుంటారు వాళ్ళకొచ్చే వాటా. వీళ్ళేం చేస్తారు అమ్మాయి వాళ్ళు జనరల్‌గా తెచ్చి హస్బెండ్‌కి ఇయటం లాంటివి చేస్తుంటారు. ఉమ్, దీంతోని వీళ్ళు ఆస్తులు కొనుక్కోవడం లాంటివి చేస్తుంటారు. అవును. ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయటమో, ఉమ్, ఆస్తులు కొనుక్కోవడమో, ఇంకేదైనా పని చేయటమో, అవును. బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం లాంటివి చేస్తుంటారు. వాళ్ళ వాళ్ళ ఉమ్, అవసరాలను బట్టి. అవును. సో, అట్లా చేసినప్పుడు ఏందంటే అవి రికవరీ చేసుకునే అవకాశం 100% ఉంటది. ఓకే. అది ఆల్రెడీ మనకు చట్టంలో ప్రొవిజన్ ఉంది. చాలా ఉమ్, సందర్భాలలో వివిధ హైకోర్టులు గానీ, రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ గాని కూడా మనకేం చెప్పింది అంటే, పుట్టింటి నుంచి తెచ్చుకున్నది ఏదైనా కూడా స్త్రీధన కిందనే పరిగణించబడతది. ఉమ్, ఆ పరిగణించబడిన దాన్ని రికవరీ చేసుకునే అవకాశం అమ్మాయికుంది. ఉమ్. కోర్ట్‌లో కేసేసుకొని రికవరీ చేసుకోవచ్చు అనేది మనకు చట్టం చెప్తున్నది. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ జడ్జ్‌మెంట్స్ కూడా ఉన్నాయి మనకు దాంట్లో. ఎన్ని రోజుల్లో లేదంటే ఎంత టైంలో వాటిని రికవర్ చేసుకోవచ్చు, మళ్ళీ పొందొచ్చు అంటారు? దీంట్లో స్త్రీధన అనేదానికి ఏముంటదంటే దీనికి టైమ్ లిమిటేషన్ అంటే ఏం లేదు. ఉమ్, ఓకే. టైమ్ లిమిటేషన్ అంటే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు యాస్ లాంగ్ యాస్ భార్యాభర్తలు ఉన్నంత కాలం. ఓ, ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో ఏందంటే ఒక 10 సంవత్సరాలు గడిపిల్లు వాళ్ళు. ఉమ్, గడిపిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పుట్టింటి నుంచి ఆస్తి అది శ్రీధన్ కాకుండా ఏం పోదు కదా! అవును. అంటే ఇప్పుడు ఇది దానికి టైమ్ భార్యాభర్తలు లిమిటేషన్. విడిపోతేనే ఈ స్త్రీధన్ అనేది వర్తిస్తుందా? లేదంటే అంటే లెక్కలెప్పుడొస్తాయి? విడిపోయినప్పుడే గదా! ఇప్పుడు ఎప్పుడైనా గూడా ఓకే. భార్యాభర్తలు విడిపోయినప్పుడే లెక్కలనేటివి వస్తాయి. రైట్. నువ్వేం బెట్టావు? నేనేం బెట్టా? లేకపోతే మా ఇంటి నుంచి హ్మ్. ఇంతొచ్చింది. నా మనీ ఎందుకు వాడుకున్నావు? ఇట్లాంటి లెక్కలన్నీ మనకు విడిపోయినప్పుడే వస్తాయి. ఓకే. సో, ఆ విడిపోయినప్పుడే ఎప్పుడైతే అమ్మాయి ఉంటదో ఆ హ్మ్. శ్రీధర్‌ని ఆమె గుర్తు చేసుకుంటది. ఎందుకంటే నాకు పుట్టింటి నుంచి వచ్చింది కాబట్టి నాది హ్మ్. నాకిమ్మని చెప్పి అడుగుతది. అవును. సో, ఈ శ్రీధర్‌కి సంబంధించి ఇది చాలా మంచి ప్రశ్న అసలు యాక్చువల్లీ. దీనికేమైనా లిమిటేషన్ ఉందంటే దీనికి ఏం లిమిటేషన్ ఏం లేదు. హ్మ్. ఒక మనం 20 ఇయర్స్ తర్వాత గూడా అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ తర్వాత గూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. దానికేం లిమిటేషన్ అంటే ఏం లేదు శ్రీధర్‌కి. యాస్ లాంగ్ యాస్ వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉండి ఆ డిస్ప్యూట్ పెండింగ్ అనుకుంటే, హ్మ్. ఆమె శ్రీధర్ అనేది ఎప్పుడైనా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే. కొన్ని సందర్భాలలో 15, 20, 30 సంవత్సరాల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. చాలామంది ఏందంటే పూర్వకాలంలో హ్మ్. ఇంటి నుంచి వచ్చిన తర్వాత వైఫ్ ప్రాపర్టీని అమ్మేసి గాని, వాళ్ళ నుంచి వచ్చిన మనీ తీసుకొని గాని, వీళ్ళు ప్రాపర్టీలు వృద్ధి చేసుకున్న రోజులుంటాయి. అవును. హస్బెండ్ వాళ్ళు. హ్మ్. సో, అది మనం ఎప్పుడైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ప్రాపర్టీ. మనకేదైనా వాల్యుబుల్స్ గాని, మళ్ళా గోల్డ్ గాని ఏదైనా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు దాంట్లో. ఓకే. కాబట్టి అది సుప్రీం కోర్ట్ నుంచి గాని, చట్టంలో చాలా క్లియర్ ప్రొవిజన్స్ ఉన్నాయి అవి. హ్మ్. మరి ఇప్పుడు ఇది రికవరీ ఆఫ్ శ్రీధన్ అనేది ఎలా అప్లై చేసుకోవచ్చు? ఇప్పుడు కోర్ట్ చెప్పింది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే ఉంటుంది. మరి అది ఎలా మనం పొందొచ్చంటారు? ఇప్పుడు రికవరీ ఆఫ్ శ్రీధన్ అంటే మనకు ఎప్పుడైనా కూడా మనకు డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద అప్లై చేసుకోవచ్చు. హుహు. దాని తర్వాత మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. ఈ 2 సెక్షన్‌ల కింద మనం ఈ 2 యాక్ట్‌ల కింద మనం ఈ రికవరీ ఆఫ్ శ్రీధన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో, ఎక్కువ ఏందంటే మీకు డీవీసీలో కొద్దిగా పవర్‌ఫుల్ ఉంటది. హ్మ్. అట్లనే మనకు హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో కూడా మనకు సెక్షన్ 27 ఉంటది. 27 కింద మనం అప్లై చేసుకోవచ్చు దాన్ని. ఓకే.